ఏపీ ఎన్నికల్లో ప్రచారాల జోరు సాగిస్తున్నాయి ఆయా పార్టీలు. అధికారం కోసం నువ్వా నేనా అన్నట్టు ముందుకు సాగుతున్నాయి. కాగా అతి త్వరలోనే ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత తన తండ్రి హత్య కేసు విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఆయన్ను సపోర్ట్ చేస్తున్న వైఎస్ జగన్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు సునీత. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు హంతకులు దర్జాగా బయట తిరుగుతున్నారని, వారు తనను కూడా నరికి చంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ మరోమారు అవినాష్ రెడ్డి పైన జగన్ పైన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి పైన సీఎం జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె తన తండ్రిని తన కుటుంబంలోని వారే హత్య చేశారంటే మొదట తాను నమ్మలేకపోయానని అన్నారు. వాళ్లను నమ్మటమే తాను చేసిన తప్పన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందని, అతనిని అరెస్టు చేయకుండా సీబీఐని కూడా 2 రోజులు అడ్డుకున్నారని సునీత తెలిపారు. వివేకానందరెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా ఆమె పేర్కొన్నారు. తాను న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అన్నారు. హత్య చేసిన వ్యక్తికి వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆమె పోరాటంలో భాగంగా తనకు అవసరమైన ప్రతి ఒక్కరితోనూ కలుస్తానని, ఎవరి దగ్గరికైనా వెళతానని సునీత తెలిపారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో అంతా తానే షర్మిల పార్టీని ముందుకు నడిపించారని, అలాంటి షర్మిలకు జగన్ అన్యాయం చేశారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో షర్మిలకు కడప లేదా వైజాగ్ నుండి సీటు ఇస్తారని భావించిన జగన్ ఆమెకు అవకాశం ఇవ్వలేదన్నారు. తన తండ్రిని చంపిన అవినాష్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారని, అవినాష్ రెడ్డిని కడపలో ఓడించాలని సునీత కోరారు. కడపలో షర్మిలను ప్రజలు ఆదరించాలన్నారు.